వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గణేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. వానరానికి అంత్యక్రియలు నిర్వహించిన కర్నూలు 1వ పట్టణ పోలీసులు. ఇస్రో డిసెంబర్ 30న పిఎస్ఎల్వి C60 రాకెట్ ప్రయోగం. మంచు గుప్పిట్లో కేదార్నాథ్ శివాలయం. విపరీతమైన మంచుతో కనిపిస్తున్న కేదార్నాథ్ ఆలయం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ 4 యువకులు. చిత్తూరు జిల్లా కుప్పంలో ముగిసిన బీజేపీ కమిటీ ఎన్నికలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గత నెల రోజులుగా దీక్ష చేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన ఎంపీ రఘునందన్ రావు కలెక్టర్ కార్యాలయం పక్కన ఉన్న దీక్ష శిబిరంలో ఉద్యోగులతో కలిసి ధర్నాలో పాల్గొన్న ఎంపీ గారు మన ఈ దీక్షా శిబిరానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము గత 20 సంవత్సరాలుగా ఈ ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నామన్నా చాలని వేతనాలతో అంటే 7,000 నుండి చేసే కార్యక్రమాలని కొనసాగించారు. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని ఏ కలుగులో దాక్కున్నా వెలికి తీసుకొస్తాయి, పట్టుకొస్తాయి, జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్కి పంపిస్తాయి. తర్వాత ఏం చేయాలనేది న్యాయస్థానాలు చూస్తాయి. కాబట్టి సోదరి కవిత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని భయపట్టియాలని చూస్తుంది అని చేసినటువంటి కామెంట్స్ని విత్డ్రా చేసుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లా భయపట్టించేది ఉంటే కవితనో, కేటీఆర్నో, హరీష్నో ఆలోచించాల్సిన అవసరం లేదు. తీసుకుపోతే కేసీఆర్ని కూడా తీసుకుపోయేటోళ్ళం అట్లా భయపట్టించాలనుకుంటే. కాబట్టి తప్పుడు వ్యాఖ్యానాలు వద్దు. చేసిన తప్పుడు పనులకి బరాబరి శిక్ష పడుతుంది. పోలీసు వాళ్ళు కేసు పెడతారు, కోర్టులకు తీసుకుపోతారు. దానికి భారతీయ జనతా పార్టీ ఏమో చేస్తుంది. ఇంతకుముందు కూడా సోదరి కవిత ఇట్లే మాట్లాడింది, మోడీలు, ఈడీలు, బోడీలు అని. టీఆర్ పోయించిన తర్వాత నన్ను అర్థమైందేమో అనుకున్నాం, మనుషులు మారుతారేమో అనుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ కేటీఆర్ గారు అట్లే మాట్లాడుతున్నారు, మోడీలకు, బోడీలకు, ఈడీలకు భయపడ్డామని. మోడీ గారికి ఏం సంబంధం? మీరు ఫార్ములా ఈ రేస్ కేసులో ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకుండా
ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి రాతపూర్వకంగా ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వక మౌఖిక ఆదేశాల మేరకు ఈ దేశ సొమ్ముని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా, భారత ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశాలకు పంపించి దాని మీద కేసు అయితే ఏదో మమ్మల్ని భయపట్టియాలని చూస్తున్నారు. మిమ్మల్ని భయపట్టిస్తే మాకేం వస్తుంది? ఆల్రెడీ సచ్చిన పాము మీరు. సచ్చిన పాముకి పాలు పోసినా నీళ్లు పోసినా వచ్చేది లేదు, సచ్చేది లేదు. అది ఎట్లాగో చచ్చింది. కాబట్టి టీఆర్ఎస్ గురించి మేము మాట్లాడడం ఎప్పుడో మానేసినాం, మర్చిపోయినాం. వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడం కోసం రోజు ఏదో దగ్గర అయితే చెల్లె, లేకపోతే అన్న, లేకపోతే హరీష్, మీరు తప్ప ఎవరు లేడా తెలంగాణలో ప్రతిపక్షం? కవిత నిన్న మాట్లాడుతూ ఉన్నారు, సోదరి కవిత గారు, బీసీలకు అన్యాయం జరిగింది, బీసీ గణన చేయాలి. ఆడపిల్ల కాబట్టి జర మంచిగా మాట్లాడుతున్నా, గౌరవప్రదంగా మాట్లాడుతున్నా. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఇలా నువ్వు అడుగుతున్న బీసీలకి మీ నాయన 10 మంత్రి పదవులు ఇవ్వాల్సింది ఉండే, 2 ఇయ్యలే మీరు. ఇస్రో డిసెంబర్ 30న PSLV-C60 రాకెట్ను ప్రయోగించనుంది. డిసెంబర్ 30వ తేదీ రాత్రి 9:58 శ్రీహరికోటలోని 2వ లాంచ్ ప్యాడ్ నుండి PSLV-C60 రాకెట్ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉంది. అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడంతో ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ పర్యవేక్షణలో ఈ రోజు రాత్రి 8:58 కౌంట్డౌన్ ప్రారంభం అవుతుంది. PSLV-C60 PSLV సిరీస్లో 62వ మిషన్ను మరియు PSLV కోర్ ఆలోన్ కాన్ఫిగరేషన్ ఉపయోగించి 18వ ప్రయోగాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం జంగలపల్లి తండా పంట పొలాల నుంచి కానపురం మండలం మీదుగా మరోసారి పెద్ద పులి సంచారం. పంట పొలాల్లో పులి అడుగుల గుర్తింపు, భయాందోళనలో పలు గ్రామాల రైతులు, గ్రామస్తులు పులి కోసం వెతుకులాట ప్రారంభించిన ఫారెస్టు పోలీస్ అధికారులు. కేంద్ర ప్రభుత్వం లోక్సభ, శాసనసభ ఎన్నికలకు ఒకేసారి జామిలి ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు తగ్గుతుందని, అభివృద్ధిపై దృష్టి సాధించవచ్చని, శాంతి భద్రతల సమస్యలు ఉండదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంలో అంతర్యం ఏమిటని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సిపిఐ ఆధ్వర్యంలో 2 ఎకరాలు 50 కోట్ల విలువ చేసే ఆది ఓసీ క్లబ్ కాదు, ముమ్మాటికి ప్రభుత్వ క్లబ్. సాక్ష్యాధారాలతో సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి అజయ్ సారథి రెడ్డి నాయకత్వంలో మహబూబాద్ ప్రభుత్వ క్లబ్ సాధన ఉద్యమం. మున్సిపాలిటీ, జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు చొరవ చూపాలని సిపిఐ ఫ్లోర్ లీడర్ విజ్ఞప్తి. ఒకసారి పరిశీలించండి. ఈ బిల్డింగ్ మీదంతా కూడా అప్పుడు కట్టింది, అంటే మనం నిజాం పరిపాలన జిల్లా కేంద్ర పరిధిలోని 36వ వార్డు పరిధిలో ఉన్నటువంటి సుమారు 2 ఎకరాలు 50 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ క్లబ్బు 1930, అంటే ఈ దేశానికి స్వాతంత్రం రాకముందుకే 1930 అక్టోబర్ 27న అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ బాసిత్ ఖాన్ గారు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసి అప్పుడు నిర్మించడం జరిగింది. అది మహబూబాద్ క్లబ్ పేరు మీద మీరు ఉన్నటువంటి వివరాలన్నీ కూడా చూడండి. ఆ రకమైన స్టోన్ వేసి నిర్మాణం చేసిన తర్వాత కాలక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య శక్తులు, పలుకుబడినటువంటి ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు దీన్ని ప్రభుత్వ క్లబ్ను, మహబూబాద్ ప్రభుత్వ క్లబ్ను ఓసీ క్లబ్, ఆఫీసర్ క్లబ్గా మార్చి చిలామణిలోకి తీసుకురావడం జరిగింది. వాస్తవానికి మున్సిపల్ రికార్డులో కూడా పరిశీలిస్తే క్లియర్ కట్గా ఇది గవర్నమెంట్ క్లబ్, ప్రభుత్వ క్లబ్గా ఉన్నటువంటి ఆధారాన్ని ఇక్కడ మీకు చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా ఇది మున్సిపల్ సంబంధించినటువంటి ట్యాక్సీ సంబంధించినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది, ఆ రికార్డులో కూడా ఉండటం జరిగింది. దీంతోపాటు ఇంతకుముందు ఇచ్చినటువంటి స్టోన్ లోపల మరి 1930లో ఏదైతే మన తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, కానీ అది పార్సీ భాష లోపల 1340 అబన్ ఫస్ట్లీ అని రాయటం జరిగింది క్లియర్గా. ఆ స్టోన్ ఆధారంతో పాటు ఇక్కడ మున్సిపల్ రికార్డులో ఉన్నప్పటికీ కూడా మరి ఓసీ క్లబ్గా చెలామణి చేసినటువంటి వ్యక్తులు దీన్ని గతంలో కూడా మరి ప్రైవేట్ వ్యక్తులు, గతంలో 10 ఏళ్ల కాలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్యమైన నియోజకవర్గ ప్రజాప్రతినిధి, మా మున్సిపాలిటీకి సంబంధించిన కీలకమైన ప్రజాప్రతినిధి, మున్సిపల్ అధికారులు, అంటే కంచె చేను మేసి ప్రధాన రోడ్డు వైపున మున్సిపల్కి సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్ చేయడం వల్ల ఆదాయం రావడం కాకుండా కళాక్షేత్రం కానీ, లేదా మినీ ఇండోర్ స్టేడియం కానీ, లేదా ఇంకా విద్యాపరమైనటువంటి ఒక టెక్నికల్ హబ్గా ఉపయోగపడడానికి కోసం ఇంత విశాలమైన స్థలంలో కూడా
ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న అఖిలపక్ష నాయకులు కానీ మేధావులతో సలహా తీసుకొని భవిష్యత్తులో పట్ల ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజా అవసరాలకు వినియోగించాలనేటువంటి డిమాండ్ తోటి ఇవాళ మేము ఆందోళన చేపట్టడం జరిగింది. జనరల్గా సిపిఐ పార్టీ కానీ ఎర్రజెండలు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి పేదవాళ్లకు భూపోరాటాల ద్వారా పంచినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వినూత్నంగా ప్రభుత్వానికి నివేదించడం కోసం ఇవాళ సిపిఐ పార్టీలో ఈ యొక్క జెండాలు ప్రభుత్వ క్లబ్ సాధన లోగో జెండాలను పెట్టి ఇవాళ ప్రభుత్వం దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం సిపిఐ పార్టీ పక్షాన చేయడం జరుగుతుంది. కాబట్టి గతంలో ఉన్నటువంటి ఒక కీలకమైన నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి, అదేవిధంగా మున్సిపాలిటీ లోపల ఉన్నటువంటి ఇద్దరు కీలకమైన స్థానిక ప్రజాప్రతినిధులు, ఒక అధికారి కలిసి ఈ యొక్క క్లబ్ పేరు మీద చెలామనేటువంటి ఒక పెద్దలు ఉంటారు, ఆ ప్రైవేటు వ్యక్తులతోటి కుమ్ముకే లాలుచి వ్యవహారం కూడా చేసి వాళ్ళకు లిటిగెంట్ సలహాలు కూడా ఇచ్చి దీన్ని ఇట్లనే ఉంచి ఏదో సందర్భంలో కూడా దీన్ని కొట్టేయాలి, కబ్జా చేయాలని ప్రయత్నం చేసిండ్రు. కాకపోతే ప్రజలు చైతన్యవంతమైన తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏంది, ఇక్కడ స్థానికంగా కూడా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఓడిపోవటం వల్ల ఇవాళ తిరిగి కొత్త ప్రభుత్వానికి ఏదైతే అనేక ఆశలతోటి రాష్ట్రంలో కూడా మార్పు కోరుకున్నారో అందులో భాగంగా ఇది కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఎంపీ దీన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని ప్రజలకు ఈ యొక్క 2 ఎకరాల విలువైనటువంటి 50 కోట్ల విలువ చేసేటువంటి ఈ ప్రభుత్వ క్లబ్ను సత్వరమే స్వాధీనం చేసుకొని ప్రజల యొక్క బృహత్ అవసరాల కోసం వాడాలి, వినియోగించాలి. అందులో ప్రధానంగా మున్సిపాలిటీకి ఇవాళ జనరల్ ఫండ్ లేక ఎక్కడ ఇబ్బంది పడుతుంది, కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడం వల్ల ఆదాయం వస్తుంది, ఇతర పద్ధతుల్లో కూడా వస్తాయి. కాబట్టి తక్షణమే మున్సిపల్ చైర్మన్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా మరి స్పందించి దీన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ ఆందోళనపై డిమాండ్ చేస్తూ ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని ఈ యొక్క ప్రభుత్వ క్లబ్ లోగోలతోటి వినూత్నమైన ఆందోళన చేపట్టడం జరిగింది. జీఆర్సీ కన్వెన్షన్లో ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర ఎస్ఏబిసిఏ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యవుల కేశవతో కలిసి పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చేర్తారెడ్డి. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, విశాఖపట్నం ఉమ్మడి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మరియు తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని 1వ వార్డులో కౌన్సిలర్ వెన్నెం లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మైత్రి హాస్పిటల్ వారి మెగా ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ఈదుల పూసపల్లి, లక్ష్మీపురం, వేమునూరు గ్రామాల నుండి ప్రజలు రాగా డాక్టర్ జి బాలునాయక్, ఎండి జనరల్ ఫిజిషియన్ మరియు డాక్టర్ ఫైసల్, ఎంఎస్ ఆర్థోడ్రామా అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి, పిల్లల వైద్య నిపుణులు హాజరై సుమారు 800 మంది నిరుపేదలు క్యాంపుకు హాజరై రోగ నిర్ధారణ పరీక్షలు అనగా బీపీ, షుగర్, ఆస్తమా లాంటి పరీక్షలు చేసి అవసరానికి అనుగుణంగా నెల రోజులకు సరిపడ మందులు ఉచితంగా అందజేయడం జరిగింది. మైత్రి మల్టీ స్పెషాలిటీ వారి ఆరోగ్య శిబిర సేవలు సద్వినియోగం చేసుకున్నారు. వస్తుంది నా పేరు అని చెప్పు రాపిచ్చిన కానీ ఈరోజు ఈదులపూసపల్లిలో మైత్రి హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కౌన్సిలర్ లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఈ క్యాంపుకు అందరూ సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. ఈ క్యాంపులో ముఖ్యంగా
కీళ్ళ నొప్పులకు సంబంధించినవి, మోకాల నొప్పులకు సంబంధించినవి, ఏ ఇతర బొక్కలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదున్నా చూడడం జరుగుతుంది. దాంతోపాటు జనరల్ ప్రాబ్లమ్స్ ఏదున్నా, జ్వరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా, శ్వాసకోశ సంబంధించిన జ్వర నొప్పులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా, బీపీ, షుగరు, జనరల్ ప్రాబ్లమ్స్, దాంతోపాటు పిల్లల డాక్టర్స్ కూడా వచ్చారు. డాక్టర్ ప్రదీప్ అని, డాక్టర్ ఫైజల్ ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా వచ్చారు హాస్పిటల్ తరఫున. కాబట్టి ఈ క్యాంపును అందరూ సద్వినియోగం చేసుకోవాలని, కాబట్టి ఈ క్యాంపుకు సహకరించిన ఈ క్యాంపుకు ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతాన్ని ఫ్రీ జోన్ చేసి అక్కడ భర్తీ చేసే ఉద్యోగాల్లో 26 జిల్లాల నిరుద్యోగులకు అవకాశం కల్పించి ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు డిమాండ్ చేశారు. ఆదివారం నాడు స్థానిక నక్కి రామన్న భవన్ నందు ఫిబ్రవరి 6 నుండి 9 తేదీలలో శ్రీకాకుళంలో జరుగుతున్న అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర మహాసభల లోగోను ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కిలేని బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు ఆవిష్కరించారు. జయప్రదం చేయండి. శ్రీకాకుళం జరిగే ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను పోరాటం, విద్యా ఉపాధి అవకాశాల కోసం పోరాటం, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం ఏర్పాటు చేయాలి. కడపలో ఉక్కు ఫ్యాక్టరీని అభివృద్ధి చేయాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలను ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో నూతన పరిశ్రమలను కల్పించాలి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు రక్షించుకుందాం. భారత లౌకిక రాజ్యాంగాన్ని పోరాడదాం. మతోన్మాదానికి వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ స్టార్ట్ చేద్దామా? కూర్చోాలా? విజువల్ తీసుకుంటారా? ఆవిష్కరణ అంటే మీరు చేయండి. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తూ ఉన్నాం. 26 జిల్లాల నుంచి 1000 మంది ప్రతినిధులతో 3 రోజుల పాటు ప్రతినిధుల సభ, ఒకరోజు 5000 మంది యువకులతో ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ఈ మహాసభలో యువజనులు ఎదుర్కొన్న సమస్యలపైన, అదేవిధంగా దేశవ్యాప్తంగా సమగ్ర యువజన విధానం, యువతకు ఉపాధి కల్పించాలి, నూతన పరిశ్రమలు కావాలి, అదేవిధంగా ప్రపంచంలోని యువత మన భారతదేశం ఉంది కాబట్టి భారతదేశ అభివృద్ధిలో కూడా యువతకు భాగస్వామ్యం కల్పించాలనేది ఏఐవైఎఫ్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఆ సంస్థలు ప్రైవేటీకరణ కావడం ద్వారా ఉద్యోగాల కల్పన కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. అందుకోసమే ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలి, ఉద్యోగ కల్పన సృష్టించాలి, నైపుణ్యమైన శిక్షణ ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్ చేయమంటున్నాం. గతంలో హైదరాబాద్ ఫ్రీ జోన్ ఉండడం ద్వారా అప్పుడు ఉన్నటువంటి 23 జిల్లాల్లో అక్కడ ఉద్యోగాలు భర్తీ చేసి అందరూ కూడా ఉపయోగపడింది. కాబట్టి ఇప్పుడు అమరావతిని కూడా ఫ్రీ జోన్ చేసి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన 26 జిల్లాల్లో నిరుద్యోగ యువతకు అక్కడ భర్తీ చేసి ఉద్యోగాల అవకాశం కల్పించడం కోరుతా ఉన్నాం. అత్యంత వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల సమగ్ర అభివృద్ధి కల్పించాలి, నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అనేక పోరాటాల ద్వారా సాధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దాని వ్యతిరేకంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కావాలి. అదేవిధంగా ఈ ఏర్పాటు కావడం ద్వారా రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం ఉందని కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కలగాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ రంగం అనేది రోజు రోజుకి కనుమరుగవుతుంది, ప్రైవేట్ రంగం పెరుగుతుంది, కార్పొరేట్ రంగం పెరుగుతుంది. కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతా ఉన్నాం. కార్పొరేట్ల సంపద పునఃపంపిణీ చేయకపోతున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు ప్రభుత్వంతో రాయితీలు తీసుకొని ఈరోజు వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. అదంతా ప్రజాధనం కాబట్టి కార్పొరేట్ల సంపదను పునఃపంపిణీ చేయాలని ఇది ప్రధాన అంశాలపైన డిస్కస్ చేసుకొని పెద్ద ఎత్తున ఉద్యమ రూపకల్పన చేస్తాను. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఇప్పుడు దీనికి సంబంధించిన మహాసభల లోగో కూడా తయారు చేయడం జరిగింది. లోగో ప్రధానంగా శ్రీకాకుళం రైతాంగ సాయుధ పోరాటానికి
ప్రతీకగా, అదేవిధంగా అక్కడ సముద్రం ఒడ్డు ఉన్న లైట్ హౌస్, అదేవిధంగా భారతదేశ యువతకు ఆదర్శవంతమైన భగత్ సింగ్ ఫోటోతో ఈ లోగో కూడా తయారు చేయడం జరిగింది. అంటే ఇది యువతకు ఆ జిల్లా ప్రాముఖ్యత, అదేవిధంగా భవిష్యత్ ఉద్యమ కార్యాచరణకు ఉండే విధంగా లోగో తయారు చేయడం జరిగింది. ఈ లోగోను కూడా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు గారు, అదేవిధంగా మాజీ ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఇక్కడ విజయ్, పులిశేఖర్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు, మాజీ నాయకులు, మన రజాక్, దేవ, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోగోని ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.